జెట్లీ. బేసిక్గా ఒక కామెడీ జోనర్ మూవీ గురించి మన మైండ్లో ఉండే థాట్ ఏంటి? కొద్దిసేపు ఈ సినిమాలో మనల్ని బాగా నవ్వించడం, అండ్ అక్కడ ఏం జరుగుతున్నా కూడా సైన్స్ ఫిజిక్స్ అని సంబంధం లేకుండా వాళ్ళు ఎలాంటి కామెడీ చేసినా ఎలాంటి స్టంట్స్ చేసినా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ప్రయారిటీ ఆఫ్ ద మూవీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం. అలాంటి సినిమాల్లో జెట్లీ సినిమా కూడా. ఎందుకు ఈ సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్ వరకు వెళ్తున్నారు? నాకున్న ఒకే ఒక్క పాయింట్, నవ్వుకోవడానికి మాత్రమే వస్తున్నారు. ఆడియన్స్కి నవ్వు తెప్పించగలిగే సీన్స్ ఈ మూవీలో ఉన్నాయా లేవా అనే విషయం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి ఎక్కువ స్పాయిలర్ లేకుండా కొంచెం జాగ్రత్తగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, కుదిరితే లైక్ చేయండి. మూవీ స్టార్ట్ అవడం ఒక బ్యాంక్ కరప్ట్ జరుగుతుంది. ఆ ఇష్యూని వేరే వాడి మీద తోసేసి అసలు దొంగ పారిపోతాడు. కొద్ది రోజుల తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ బ్యాంక్ కరప్ట్ చేసిన వాడు ఒక ఫ్లైట్లో వెళ్తున్నాడని. కట్ చేస్తే మెయిన్ లీడ్ సత్య ఇంట్రడక్షన్ ఉంటుంది. ఫ్లైట్లో గతం మర్చిపోతాడు. అతను ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్లో ఈ బ్యాంక్ కరప్ట్ చేసిన వాడికి హెల్ప్ చేశాడా లేదంటే పోలీసులకు అప్పగించాడా అనేదే సినిమా. ఈ మధ్యలో వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎలా అయ్యాడు, హీరోయిన్ రోల్ ఏంటి, ఇవన్నీ సినిమా ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అనుకుంటున్నప్పుడు తీయడం కూడా అలానే తీసి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో సత్య కామెడీ నాకు అంత బాగా వర్క్ అవ్వలేదు. సత్య ఎలా అయితే ఇంట్రడ్యూస్ అవుతాడో త్రూ అవుట్ ద మూవీ మొత్తం అలానే ఉంటాడు. తన గురించి తను తెలుసుకుంటూ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఆ ప్రాసెస్లో చాలాసార్లు సత్య ఫేస్కి కెమెరా ఫ్రీజ్ చేసి ఇక్కడ ఇది అక్కడ అది అని చెప్పడం. అంటే లైక్ ఇది ఎలా జరిగింది, అది అలా జరిగింది, వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, వాడు అలా ఆలోచిస్తున్నాడు, ఇలాంటివి చెప్పడం 1-2 సార్లు అంటే ఓకే, బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది మూవీలో. అండ్ మెయిన్లీ సత్య క్యారెక్టర్ సీరియస్గా రాశారా, జోక్గా అంటే కామెడీగా రాశారా నాకు అర్థం కాలేదు. లైక్ ఒక పాయింట్ తర్వాత మారతాడు సత్య క్యారెక్టర్లో, ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. అంటే అతని క్యారెక్టర్ గురించి అతను తెలుసుకున్న తర్వాత కూడా ఆ యాక్టింగ్ సీరియస్గానే ఉంటుంది. ఆ యాక్టింగ్ సీరియస్గా చేస్తూ నవ్వించడం కోసం ఏదేదో వింత వింత విషయాలు పెట్టడం, అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న సీరియస్నెస్ని సత్య కామెడీ టైమింగ్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. ఈ పాయింట్ దగ్గర సత్య క్యారెక్టర్ మిస్ఫైర్ అయింది అనిపించింది. అలానే అసలు నవ్వుకోలేదని కాదు, కొన్నిసార్లు నవ్వుకున్నాం. చెప్పాలంటే చాలా తక్కువ సార్లు నవ్వుకున్నాం. సత్య క్యారెక్టర్ నుంచి అయితే చాలా తక్కువ సార్లు నవ్వుకున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్లోనే, బట్ ఆయనకి అసలు ఎక్కువ డైలాగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్స్తోనే నవ్విస్తాడు. లేనిపోని కౌంటర్ డైలాగులు పెట్టి ఈయన క్యారెక్టర్ని గుర్తుండేలా చేద్దాం అనుకున్నారు, బట్ అది కూడా వర్క్ అవ్వలేదు ఈ సినిమా. సో క్యారెక్టర్స్ త్రూ నవ్వించడం అనే పాయింట్లో ఎక్కడో ఒక చిన్న చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకో అంత కామెడీ క్లిక్ అవ్వలేదు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ మూవీని ముందుకు తీసుకెళ్తాయి, బట్ ఆడియన్స్ అటెన్షన్ అండ్ కనెక్షన్ టు ద మూవీ, అంటే ఏదైతే ఫీల్ అవ్వాలో, ఎక్కడైతే నవ్వాలో, ఎక్కడైతే ఒక అయ్యో పాపం అనుకోవాలో, లేదంటే ఎక్కడైతే అరే బాగా చేశారా అనుకోవాలో, ఈ కనెక్షన్ మిస్ అయింది. సో ఇలా మిస్ అవ్వడం వల్ల జెట్లీ అనే సినిమా నాకు యావరేజ్ కంటే తక్కువ సినిమాలా అయిపోయింది. టెక్నికాలిటీస్ నాకు అంత తెలియదు, బట్ నేను 1-2 పాయింట్స్ చెప్తాను. నాకు ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత ఆ సీన్స్ బాగున్నాయి. అంటే ఆ సీన్స్ తీసిన విధానం బాగుంది. అక్కడ వాడిన సీజీ వర్క్ కానీ కెమెరా వర్క్ కానీ పర్ఫెక్ట్గా వర్క్ అయింది నాకైతే. మెయిన్గా కాస్ట్యూమ్స్, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మరి ఆ లైటింగ్ వల్ల అనుకుంటా కాస్ట్యూమ్స్ కూడా నాకు బాగా క్లిక్ అయినాయి. ఆ కలర్ కాస్ట్యూమ్స్ అని కాదు కానీ లైక్ ఆ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. నా వరకు నాకు చాలా బాగా అనిపించినాయి. డైరెక్టర్ రితేష్ రాణా గారు, మీ టేకింగ్ ఇష్టం. నాకు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీ మత్తు వదలరా సినిమా ఒక గ్రౌండ్ లెవెల్ సబ్జెక్ట్, డెలివరీ బాయ్ డబ్బులు దొంగతనం చేయడం, ఇలాంటి పాయింట్ తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అలాంటి పాయింట్ని సబ్జెక్ట్గా తీసుకొని ఆ పాయింట్ తర్వాత మీ ఐడియా ప్రతి ఫ్రేమ్కి ఇంప్లిమెంట్ చేస్తూ క్యారెక్టర్స్ త్రూ కామెడీ చేయించారు. సేమ్ ఈ సినిమాలో కూడా ఒక పాయింట్ తీసుకొని క్యారెక్టర్స్ త్రూ కామెడీ చేయించడానికి ట్రై చేశారు, బట్ అది ఎక్కడో ట్రై దగ్గర ఆగిపోయింది. బట్ మాకు అంత రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ పాయింట్ నుంచి బయటికి వచ్చేసి ఓన్లీ క్యారెక్టర్ త్రూ కామెడీ చేయించడం కోసమే తీసినట్టుందేమో ఒకవేళ. బట్ మీ ఐడియాస్ బాగుంటాయి. కొంతవరకు సత్య యాక్టింగ్ మిమ్మల్ని అటెన్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్
నాకైతే వర్క్ అవ్వలేదు అంతే. సత్య యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ రెండు కూడా సీరియస్గా ఉండుంటే, ఒకవేళ జరుగుతున్న సీక్వెన్స్ కామెడీగా ఉండుంటే సరిపోయి ఉండేది. అంటే కొన్నిసార్లు సత్య కామెడీ చేస్తాడు, సీన్లో కామెడీ ఉండదు. కొన్నిసార్లు సీన్లో కామెడీ ఉంటుంది కానీ సత్య కామెడీ చేయడు. సో ఈ పాయింట్ దగ్గర మిస్ఫైర్ అయిందనిపిస్తుంది. అండ్ ఫైనల్గా పైన చెప్పిన విషయాలు ప్రతిదీ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీరు కూడా ఈ సినిమాని చూడండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.